హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్ల కూర వండుకుందాము. ఈ కోడిగుడ్ల కూర ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈరోజు కొంచెము డిఫరెంట్గా వండుకుందాము. ఇప్పుడైతే 3 కోడిగుడ్లు ఉడకబెట్టి అయితే పొట్టు అయితే ఒలిసిన పైది, ఇదైతే కొంచెము ఊడిపోయింది. ఎంత జాగ్రత్తగా ఒలిసినా కొంచెం ఊడిపోయింది. ఇప్పుడైతే టమాటో పచ్చిమిర్చి, ఈ టమాటో పచ్చిమిర్చి కూడా ఇవి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము. చేసి ఇందులో కావాల్సినవి మసాలా, మెంతి కూర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉప్పు, కారము, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు తీసుకోవాలి. ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు కొంచెం డిఫరెంట్గా వండుదామని వండుతున్నా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం రండి, మరి చూద్దాము. మిర్చి అయితే ఇట్లా మధ్యలకు కట్ చేసి వేసుకోవాలి. 6 వేద్దాం అనుకున్న మిర్చి కొద్దిగా కారం ఎక్కువ అయిద్దో ఏమో, చూస్తేనైతే ఈ మిర్చి కారంగా కనపడుతున్నాయి, అందుకే 4 అయితే వేసిన. ఇప్పుడు ఈ టమాటాను కట్ చేసి వేసుకుందాము. ముక్కలు కట్ చేసి వేసుకుంటే తొందరగా దంగుతుంది. ఇట్లా కట్ చేసి, మిర్చి అయినా కానీ టమాటా అయినా కానీ ఇట్లా కట్ చేసి వేసుకుంటే తొందరగా దంగుతుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని కొంచెము ఉప్పు వేసుకుందాము. తర్వాత చూద్దాము, కూరలో కూడా కొంచెం వేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఇది పేస్ట్ పట్టుకొద్దాము. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఈ గుడ్లను కట్ చేసి వండుకుందాం ఈరోజు. ఇట్లా మధ్యలోకి మెల్లగా కట్ చేసి ఎల్లో తీసి పక్కకు పెట్టి ఇట్లా 4 ముక్కలు చేసుకుందాము. ఇట్లా 4 ముక్కలు చేసుకోవాలి. కొంచెం ఎల్లో చెదలు కాకుండా మెల్లగా ఇట్లా తీసుకునేటట్టు కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే ఇది ఖరాబ్ కాకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎల్లోలన్నీ పక్కకు పెట్టి ఈ వైట్ ఒక పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని సరిపోద్ది, కొంచెం పోసుకుంటే. కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఫస్ట్ ఈ వైట్ పీసులన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎల్లో వైట్ కలిపేసినాం అనుకోండి
అంత నురుగులాగా వస్తుంది, నీసు స్మెల్ వస్తుంది. ఫస్ట్ అయితే వైట్ వేసుకోవాలి. ఎల్లో అవసరం లేదు వేపుకోవడం. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు. ఎగ్గు మనం ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చిమిర్చిలా వేసుకున్నాం పేస్ట్ పట్టుకున్నప్పుడు, అవసరమైతే కొంచెం కూరలు కూడా వేసుకుంటాం కదా. ఇదంతా కూడా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పీసులు ఇట్లా కొంచెం మధ్యలో కలుపుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే మనకి ఇట్లా ఈ నూనె కూడా కనపడదు. ఎందుకంటే ఇప్పుడు నురుగు వచ్చింది కదా, ఇదంతా కూడా ఇనికిపోద్ది. మనం ఎంతో ఆయిల్ పోసుకున్నట్టుంది కదా ఇప్పుడు ఇందులో, అస్సలు ఇదంతా కూడా ఉండదు, అట్టిగానే ఇనికిపోద్ది. ఎందుకంటే ఎగ్గు మనము ఆయిల్ వేసినాం అనుకోండి, అట్టిగానే నురుగొస్తుంది, ఎంతో పోసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంత నూనె పోసుకోవడమా కూరల్లా అనుకుంటారు చూసేవాళ్ళు, కానీ అదంతా ఉండదు, నురుగంతా పోతుంది. ఇప్పుడు ఇదైతే పక్కకు తీసుకుందాము. ఇది నూనె ఇప్పుడు ఇది కూరలో వేయంగా చూపిస్తా. ఈ నూనె అంతా ఉన్నదా లేదా అన్నది మీరే చూస్తారు. కానీ ఇప్పుడైతే ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకొని కూరకు సరిపోను ఆయిల్ వేసుకుందాము. సరిపోద్ది, పల్లి నూనె కాబట్టి ఎక్కువ వాడ నేను. జీలకర్ర వేసుకొని, ఆవాలు వేసుకొని, మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా ఇవి కొద్దిసేపు వేగాలి. కొద్దిసేపు వేగంగానే ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ మసాలాతో గుడ్డు వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం లైట్గా మసాలా వేసుకొని వండుకొని చూడండి. గుడ్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కోడి గుడ్ల కూర ఏ రకంగా వండుకున్నా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకుంటే, అంటే పులుసులో అద్దు, మనం సూపు పెట్టుకున్నప్పుడు ఇట్లా మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఘాటుగా తినాలి అనిపించినప్పుడు నేను చెప్పేది, అన్నిసార్లు కాదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇదంతా కూడా కొద్దిసేపు వేగాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర అయితే తాలింపుకే వేసుకోవాలి. ఎందుకంటే వేగితేనే చేదు రాకుంటుంటుంది, లేకుంటే చేదుగా ఉంటుంది మెంతి కూర. మెంతి కూర వేసుకుంటే కొన్ని కూరలు, అన్ని కూరల్లో కూడా వేసుకోలేము. కాకుంటే దాదాపు ఒక 170 కూరల్లో వేసుకోవచ్చు, 70-80 కూరల్లో కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుందాము.
ఇప్పుడే కడిగి తీసుకున్న ఇది. కొంచెము ఉప్పు వేసుకుందాము. లైట్గా కొంచెం ఎండు కారం వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి వేసిన కదా, కొంచెం. ఇదంతా కూడా వేగినాక మనం ఇప్పుడు టమాటో మిర్చిని పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్నది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటరు పోసుకోవాలి. సరిపోతాయి. కొన్ని ఒక టీ గ్లాసుల సగం సరిపోతాయి. కొంచెం గ్రేవీ లాగా ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. అందుకే కొంచెమే పోసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గరికి వచ్చేదాకా, కొంచెం దగ్గరికి రావాలి వచ్చేదాకా ఉడకనిద్దాము. ఇట్లా ఉడకంగా కొంచెము వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా మసాలాలు వేసి వేంపి పట్టిన కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది. కొంచెం మసాలాలు తాలింపు వేసిన కదా, అందరు కూడా ఘాటుగా తినలేము కదా, కొందరు తింటారు కొందరు తినరు. మాకు కొంచెం మసాలాలు అంటే ఎక్కువ తినలేము. అందుకే నేను ఏ కూరలలో అయినా కానీ కొంచెం తక్కువ వేస్తా, కొన్ని కూరల్లో వేయ. చాలామంది అయితే అన్ని కూరల్లో కూడా వేసుకొని వండుకుంటారు, కానీ మాకు ఇంట్లో తినరు ఘాటుగా. ఇట్లా ఈ గ్రేవీ అంతా ఇట్లా ఉడకంగా ఒక్కసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, కాలుతుంది. ఇది ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ ఉందా లేదు కదా చూడండి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో పీసులు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇవి కలుపుకోవద్దు, కొంచెం మెల్లగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇది దగ్గరికి వచ్చేదాకా ఉడకనిద్దాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. దాదాపు కూర వండడం కూడా అయిపోయినట్టే, కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది. ఒక్కసారి మెల్లగా కలుపుకొని ఇట్లా మెల్లగా కలుపుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెడదాము. మూత పెట్టుకొని కూర ఇట్లా ఉడకనివ్వాలి. కొంచెం మనం ఇట్లా ఉడికినప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఈ కూర ఉడికినట్టే, దాదాపు అయిపోయిందిగా. చూసారు కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఈ గ్రేవీ చల్లగా అయిందంటే ఇంత గ్రేవీ కూడా ఉండదు, అంత దగ్గరికి వస్తుంది. ఎక్కువ కలిపితే ఎల్లో ఊడిపోతాయి, చెదలు అయిపోతాయి. అందుకే ఇట్లా ఉంటుంది. మీరు ఇంతవరకు అయితే వండుకొని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వండుకొని చూడండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. టేస్ట్గా కాదు, రుచిగా కమ్మగా కూడా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే.
ఈ కూరలు అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ వండేవాళ్ళు ఇట్లా. ఎందుకంటే వాళ్ళు వండంగా నేను చూస్తూ, అందుకే కొంచెం వాళ్ళు వండినట్టు వెనకట్లాగా నేను కూడా వండుతాను ఇప్పుడు మెల్లగా. ఇంకా ఇది మీరందరూ కూడా స్టవ్ అయితే ఆపేసుకుందాం ఫస్ట్. మీరందరూ కూడా మన ఛానల్కి వెళ్ళి వీడియోలు చూసి మీరు కూడా వండుకోండి. స్టార్టింగ్ నుండి చివరి దాకా వీడియో చూడండి, చూసి వండుకోండి. నేను ఏమేమి వేసినా అన్నదైతే వీడియో మొత్తం చూసినప్పుడే మీకు తెలుస్తుంది, ఎట్లా వండాలి, ఏమి వేసి వండుకోవాలన్నది తెలుస్తుంది. అందుకే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి మీరు వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఇంత మంచిగా ఉన్న కూర ఎవరికైనా నచ్చుతుంది. చూసారు కదా, చూతిన నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు తింటే బాగుంది అన్నట్టుగా, కానీ తింటా కొంచెం ఆగినాక. ఈ కూర అయితే వేసుకొని తింటే ఇష్టంగా తినచ్చు. మీరు కూడా మర్చిపోకుండా చేసుకోండి ఒకసారి అయితే ఈ విధంగా. ఈ కోడిగుడ్ల కూర అయితే ఇట్లుంటుంది. నేను ఈ కోడిగుడ్ల కూర ఒక 30 రకాలు వండి చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు వండిన కూరతో 6 రకాలు వండిన. చూసారు కదా, ఎప్పుడు ఒకలాగే కాదు, రకరకంగా కూడా వండుకోవచ్చు, రోజొక్క రకంగా వండుకోవచ్చు. కోడిగుడ్లు తినని వాళ్ళంటే ఎవరు ఉండరు. కోడిగుడ్లు తింటే బోరు అని అనేవాళ్ళు కూడా ఉండరు. చికెన్ మటన్ అంటే బోరు, కోడిగుడ్లు రోజు తినచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది, వండుకోండి. ఈరోజైతే ఈ వంట అండి. బాయ్ అండి, ఉంటా మరి.